ఓకే, సో నైవేద్యంగా మనకు షెఫ్ చూపించే గోధుమ రవ్వ మోదకాలకు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. షెఫ్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం షెఫ్. సో ఫస్ట్ స్టవ్ ముట్టియాలా? ముట్టించేయండి షెఫ్. ఓకే, నేను మీకు చిన్న చిన్న హెల్ప్ చేస్తుంటాను, ఎందుకంటే ఆ దేవుడికి నా చేతితో కూడా కొంచెం వెళ్ళాలి కదా. ఓకే షెఫ్. ఇప్పుడేంటి మీకేమి ఇవ్వాలి? స్పూన్ కావాలా? స్పూన్ కావాలి షెఫ్. ఓకే, చలో స్టార్ట్ చేసేసేయండి. సో మనకి కొంచెం కడాయి వేడైనట్టుంది. దీంట్లో మనం ముందుగా నెయ్యిని యాడ్ చేసుకుందాం రాజు. ఓకే, సో పండుగ అంటేనే నెయ్యి కంపల్సరీగా ఉంటుంది. నెయ్యి, డ్రై ఫ్రూట్స్, వంటకాలు అన్నిట్లలో. సో డైటింగ్ చేసే వాళ్ళు కూడా ఈరోజు పండుగ అనగానే కొంచెం చీటింగ్ ఉంటుంది. చాలా తినేసేద్దాం ఒక్కరోజు దేవుడి నైవేద్యం కాబట్టి. అవును షెఫ్. సో నెయ్యి మొత్తం మనకి కరిగిపోయింది. దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకుని వేసుకున్నాం. సో ఇదొకటే వేసుకోవచ్చా లేకపోతే మన చాయిస్? మనము కావాలంటే కాజు, పిస్తా అవి కూడా వేసుకోవచ్చు. చాలా మంది పండుగ అంటేనే మనకి డ్రై ఫ్రూట్స్, నెయ్యి, తీపి పదార్థాలు ఎక్కువ యూజ్ చేస్తుంటాం కాబట్టి సో నేను ఇక్కడ బాదం పలుకులు తీసుకున్నాను. కావాలంటే మీరు ఇంట్లో చేసుకున్నప్పుడు సిరంజి పలుకులు, ఎండు ఖర్జూర అలాంటివి కూడా మీరు మనకు నచ్చినాయని కూడా దాంట్లో వేసుకోవచ్చు. ఓకే, హెల్తీ కాబట్టి. ఓకే, సో చిన్న కట్ చేశారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాడకుండా కూడా చూసుకోవాలి. అవును షెఫ్. సో వాట్ నెక్స్ట్? నెక్స్ట్ మనం ఉడికించి ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి మన గోధుమ రవ్వ మిశ్రమాన్ని తీసుకొని. గోధుమ రవ్వ సో ఉడికించే చేసుకోవాలా పచ్చి చేసుకోవచ్చా? ఉడికించి చేసుకుంటే మనకి చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఓకే ఓకే, వేసేసేయండి. సో గోధుమ రవ్వ అంటేనే మనకు కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అవును, కాబట్టి మీరు ముందుగా ఉడికిచ్చేసారు. ఆ తర్వాత అంటే కొంచెం నేతిలో కూడా వేస్తే ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది కూడా కొంచెం మధ్యలో మోదకాలని మధ్యలో మనకు బాగా తెలుస్తూ ఉంటుంది కదా. ఎస్, సౌండింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. నెయ్యి వెళ్ళగానే పక్కింట్లో అందరికీ కూడా తెలిసిపోతూ ఉంటుంది. నెయ్యి వాసన మనం ఏం చేస్తున్నామో చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఎస్. సో కోర్స్ ఎక్కడ చేశారు మీరు? నేను చెన్నైలో చేశాను, సైన్స్ ట్యూషన్లో. ఓకే, అది చేసిన తర్వాత అంటే జాబ్ చేశారా? నేను ఇక్కడ హైదరాబాద్లో రాడిసన్ హోటల్లో ట్రైనింగ్ చేశాను. తర్వాత దుబాయ్కి వెళ్ళి ఒక 2 years చేశాను. తర్వాత సింగపూర్లో ఒక 3 years చేశాను. తర్వాత మళ్ళీ యూఎస్ఏకి వెళ్ళి క్రూజ్ షిప్లో ఒక 3 years చేశాను. అది కాకుండా అంటే మీకు రెస్టారెంట్ ఒకటేనా ఇంకా ఏమన్నా ఉన్నాయా? లేదు, ఈ ఇయర్లో ఆగస్టులో నేను హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కొత్తగా ఓపెన్ చేశాను. మీదే ఫస్టా? అక్కడ ఆల్రెడీ ఏదైనా ఉందా? లేదు, చుట్టుపక్కల వాళ్ళకి చాలా మంది హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మా చుట్టుపక్కల పిల్లలకి ఎవరికి లేదు. సో నేనే హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ పెట్టాను. రైట్. సో ఆల్రెడీ క్లాసెస్ అనేది కూడా మీకు ఈ అకాడమిక్ ఇయర్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనకి కిచెన్లో వెళ్ళిన తర్వాత మనకు ఒక్కొక్కటి ఉంటుంది కదా డిపార్ట్మెంట్. అవును, చైనీస్ కానీ లేకపోతే కాంటినెంటల్ కానీ, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, స్వీట్స్. నీది ఏది? సో నాకు వచ్చేసి మెయిన్గా సౌత్ ఇండియన్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా మన సాంప్రదాయమే. మన ఫుడ్ ఎక్కడికి సాటి రాదు. మన తెలుగు ఫుడ్ అంటేనే సౌత్ ఇండియన్. నవేడేస్ యూఎస్లో కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ ఎక్కడ పోయినా కానీ సౌత్ ఇండియన్ రెస్టారెంట్లు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ ఫుడ్ అంటే కొద్దిగా స్పైసీ ఉంటుంది, ట్యాంజీగా ఉంటుంది, అంటే ఆ చింతపండు పులుపులు. అవును, తర్వాత ఇంగువ. సో మన సౌత్ ఇండియన్ ఏంటంటే మళ్ళీ హెల్త్ పర్పస్ కూడా చాలా మంచి, చాలా మెడిసిన్గా పనిచేస్తాయి. మనం వాడే మిరియాలు కానీ, చింతపండు పులుసు కానీ, సో టర్మరిక్ కానీ. షెఫ్ ఇది అయిపోయింది అనుకుంటాను, మంచి స్మెల్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఏం యాడ్ చేస్తున్నారు? దీంట్లో మనం పాలు యాడ్ చేసుకుందాం షెఫ్. ఓకే, సో కాచి చల్లార్చిన పాలు పోసుకొని. ఓకే, కొంచెం మిల్కీ ఫ్లేవర్ ఉంటే బాగుంటుందా? సో కావాల్సిన మనం కొంచెం కమ్మదనం యాడ్ చేయడానికి పాలు వేస్తాము. రవ్వ ఉడికించినప్పుడు దాంట్లో కూడా కొద్దిగా పాలు వేసుకోవచ్చు కదా? పాలు వేసుకోవచ్చు. సో ఇంకా కొంచెం ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం ముందుగా పొడి చేసుకున్న బెల్లాన్ని దీంట్లో వేసుకుందాము. ఓకే, స్పూన్తో వేసేసుకోండి. ఒక్కోసారి మొత్తం ఢామ్ అని పడిపోతుంది. సో ఈ బెల్లాన్ని మనం చిన్నపిల్లలు అయితే కొంచెం మంది ఎక్కువ ఇష్టంగా తింటారు తీపి పదార్థాలు. తీపి అనేది కొంచెం పెద్దవాళ్ళు అయితే కొంచెం చప్పగా తింటారు. సో మన ఇష్టం బట్టి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కొంచెం ఎక్కువ గాను, పెద్ద పిల్లలు ఉంటే కొంచెం తక్కువ గాను. సో మనం తినేదాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో ఇంకేమన్నా దీంట్లో యాడ్ చేసేది ఉందా మనం? సో దీంట్లో మనం యాలకుల పొడి ఇస్తామండి. ఓకే, సో అన్నీ వేసిన తర్వాత అదొక్కటి పడకపోతే ఆ స్వీట్కి వచ్చే ఆ ఫ్లేవర్ అనేది చాలా తేడాగా ఉంటుంది కదా.
కొద్దిగా యాలకుల పొడి వేసి మరొకసారి కలుపుకున్నాను. ఓకే షెఫ్ ఇది రెడీ అయిపోయింది. మనం Okay. దీన్ని బౌల్లోకి తీసుకొని చల్లార్చుకుందాం. ఓకే రైట్. సో అటువైపు బౌల్ ఉంది, తీసేసుకోండి. బౌల్ ఇక్కడ తీసేసుకోండి. ఓకే రైట్. సో దీన్ని మనం 5 minutes చల్లార్చుకుందాం. ఓకే పక్కన పెట్టేసుకుందాం. ఇంకేమైనా మీరు స్టఫింగ్ ఏదో అన్నారు నాకు స్టార్టింగ్లో, అదే చూస్తున్నాను. నాకు ఇంకా చెప్పలేదు, దాన్ని రివీల్ చేయట్లేదు. కొంచెం ముందుకు పెట్టేసుకోండి. రైట్. సో దీంట్లో ఏమేమి వేస్తున్నావు నాకు స్టఫింగ్ చెప్పండి. ఈ స్టఫింగ్ కోసం మనం ముందుగా తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి. ఓకే పచ్చి కొబ్బరి తురుము. సో ఇక్కడ ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చా? ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చి వేస్తే కొంచెం స్వీట్నెస్ ఫ్లేవర్ అనేది ఎక్కువ వస్తుంది, కొంచెం తాజాగా ఉంటుంది, తాజాగా కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. ఓకే నెక్స్ట్ అలాగే పాల పొడి. ఓ ఇక్కడ కూడా కొంచెం మిల్కీ ఫ్లేవర్. ఎస్, కొంచెం మనకు చుట్టుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేస్తుంది. ఇక్కడ కూడా ఏమైనా స్వీట్నింగ్ యాడ్ చేస్తారా? మళ్ళీ ఇంకొంచెం బెల్లం. డబల్ ధమాకా బెల్లం. ముందుగా చెప్పాను కదా షెఫ్, పండుగ అంటేనే మనకు తీపి పదార్థాలు అని. ఎస్ ఎస్. దీంట్లో చిటికెడు మనం ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం. షెఫ్ యాలకుల పొడి వేసేసారు. నెక్స్ట్ దీన్ని మనం కలుపుకోవాలి. అంతే అంతే, స్టవ్ అక్కర్లేదు. చాలా సింపుల్, అవసరం లేదు. స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు ఎలా డైరెక్ట్ పెడతారా ఏమన్నా మళ్ళీ దీన్ని లేదు, shape అంటే దానికి మనం మోదకాల షేప్ కావాలి కాబట్టి మనం ఈ మోల్డ్ తీసుకొని ఇది వచ్చిన తర్వాత చాలా మంది కూడా చాలా చాలా ఈజీ అయిపోయింది. సో మనం దీన్ని కొంచెం గీ అప్లై చేసుకుందాం. ఓకే సో రెండు వైపులా మనము నెయ్యి అప్లై చేసుకుందాం. సో ఈ మిశ్రమాన్ని ఒకసారి మనం తీసుకొని కాలుతో ఉంటే స్పూన్ వాడేసుకుందాం. వస్తుందా చేతిలో? వస్తుంది. ఓకే చల్లారిపోయిందా షెఫ్? చల్లారిపోయింది షెఫ్. ఓకే చేసేయండి. ఆ స్టఫింగ్తో ఎలా ఉంటుందో నాకు కూడా క్యూరియాసిటీ ఉంది. సో మేము కూడా చాలా రకాలు చూపించాం, మీరు ఇంకొంచెం కొత్తగా చూపిస్తున్నారు మాకు. మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్నాం కదా షెఫ్, దాన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. సో పచ్చి కొబ్బరి, బెల్లం, పాల పొడి, యాలకుల పొడి ఇవన్నీ వేసుకునేది. సో ముందు ఇలా చేసి పెట్టుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. కొంచెం చిన్నగా చేసుకోవాలి. మనకు స్టఫింగ్ ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఆ షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఎస్. మోల్డ్లో వేసేసుకోవాలా? మోల్డ్లో వేసేసుకున్నాం. సో నువ్వు అలా రెడీ చేస్తూ ఉండు, ఈలోగా మేము ఒక చిన్న బ్రేక్ చెప్పుకుంటాం. ఓకేనా? ఓకే షెఫ్. సో ఎన్ని ఎక్కువ చేయగలదు అన్ని ఎక్కువ చేయి, ఎందుకంటే నైవేద్యం పెట్టిన తర్వాత తినేదే మనమే కాబట్టి. ఓకే షెఫ్. ఓకే షెఫ్ అయిపోయిందా? అయిపోయింది షెఫ్. ఓకే సూపర్గా ఉన్నాయి. సో వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి గోధుమ రవ్వ మోదకాలు రెడీ షెఫ్. చూసారు కదా, చాలా చాలా ఈజీగా ఇంట్లో ఉండే పదార్థాలతోనే తయారు చేసుకునే మోదకాలు. ఓకే, సో దానికంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. గోధుమ రవ్వ మోదకాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గోధుమ రవ్వ, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం పొడి, యాలకుల పొడి, పాల పొడి, తరిగిన బాదాం, నెయ్యి. గోధుమ రవ్వ మోదకాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన బాదం వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న గోధుమ రవ్వ వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో కాచి చల్లార్చుకున్న పాలు, బెల్లం పొడి, యాలకుల పొడి వేసి కలిపి ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో పచ్చి కొబ్బరి తురుము, పాల పొడి, బెల్లం పొడి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత మోదక్ అచ్చులకు నెయ్యి రాసుకొని చల్లార్చుకున్న గోధుమ మిశ్రమాన్ని చిన్న ఉండల్లా తీసుకొని కొబ్బరి మిశ్రమాన్ని కూడా చిన్న ఉండల్లా చేసుకొని మధ్యలో స్టఫ్ చేసి
అచ్చులో పెట్టి గట్టిగా అదిమి ఓపెన్ చేసుకొని ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గోధుమ రవ్వ మోదకాలు రెడీ.